హలో పిచ్చికిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్. ఈ మధ్య మీకు తెలిసిందే, మీరు చూసిందే, కుక్కర్ పులావ్స్ చాలా ఫేమస్ అవుతున్నాయని. ఇక్కడ నేను ఎన్నో రెస్టారెంట్స్ లో ఈ కుక్కర్ పులావ్స్ తిన్నాను. నేను ఇవాళ చేయబోయే కుక్కర్ మటన్ పులావ్ ఏదో రెస్టారెంట్ అని నేను చేయట్లేదు. అన్ని తిన్నాక నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, అన్నిట్లోనూ ఏదో ఒక తేడా అయితే కొట్టింది. ఆ తేడా ఏంటంటే, మటన్ ని ఎప్పుడో ఉడికించేసి పెట్టేయడం, బాస్మతి రైస్ ని కడగకుండా వేసేయడం, ఇలాంటి వాటితో చాలా ఫ్లేవర్ దొబ్బుతుంది. కాబట్టి అదే మీరు ఇంట్లో అయితే ఎలా చేసుకోవచ్చో మీకు చూపిస్తాను. రెస్టారెంట్స్ కి అయితే వర్కౌట్ అవ్వదు ఈ హెల్తీ ప్రొసీజర్, దానికి వేరే లెక్క ఉంటుంది. అసలు ఎలా చేసుకోవాలో ఈ మటన్ కుక్కర్ మే ఉడుకుతా హే పులావ్, బాగుందా పేరు పెట్టాలంటే అది పిచ్చెకిస్తా బాబీ తర్వాత ఎవరైనా. గైస్, లెట్స్ డైవ్ ఇన్ టు ద రెసిపీ. ఫస్ట్ రైస్ నానేసుకుందాం. కనీసం 15 నిమిషాలు నానేసుకుంటే తప్ప బాగవ్వదు. నేను ఇందులో 2.5 గ్లాసెస్ రైస్ వేస్తున్నాను, అంటే ఆల్మోస్ట్ 600 గ్రామ్స్ రైస్ అనమాట. కుక్కర్లో పడుతుంది హాయిగా, నో ప్రాబ్లం. వీటిని జస్ట్ అలా నానేయండి, కడగాల్సిన అవసరం ఏమీ లేదు. దీన్ని పక్కకు పెట్టేసుకోండి. ఈ 600 గ్రామ్ రైస్కి నేను 1/2 kg మటన్ తీసుకున్నాను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది మన ఇళ్లలో 5 లీటర్స్ కుక్కర్సే ఉంటుంది కనుక ఆ 5 లీటర్స్ కుక్కర్లో 1/2 kg మటనే పడుతుంది కనుక, నాకే గనక నీతోటే గనక పెళ్ళైతే గనక ఓకే. తర్వాత 5 లీటర్స్ కుక్కర్ ఒకటి తీసుకోండి, ఇందులోనే చేయాలి. దీంట్లో ఒక 50 ml అంత ఆయిల్ పోసేయండి. జస్ట్ ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇందులో వేసేయండి. అటు ఇటు తిప్పేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి, 1/2 టేబుల్ స్పూన్ అంత పచ్చిమిర్చి కారం ముద్దని వేసేయండి. అలాగే 1/2 టీ స్పూన్ అంత సాల్ట్ కూడా వేసేయండి. ఒక 2 నిమిషాలు వేగాక 4 పుదీనా ఆకులు వేసేయండి. 2-3 6 కొత్తిమీర ఆకులు వేసేయండి. 1/4 స్పూన్ హల్దీ వేసి ఒకసారి కలిపేసి ఇప్పుడు మటన్ ని యాజ్ ఇట్ ఈస్ వేసేయండి. దీనికి మ్యారినేషన్ లాంటివి ఏమీ లేవు, అక్కర్లేదు. ఓకే, పచ్చి లుక్ పోయి కాస్త ఫ్రై అయిన లుక్ కనిపిస్తుంది కదా, అప్పుడు ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసేసి 4 విజిల్స్ ఇవ్వండి. విజిల్స్ దానంతట అదే పోయాక అప్పుడు మూత తీసి ముక్కలన్నిటినీ సెపరేట్ చేసి ఒక బౌల్లో వేసుకొని దీంట్లో నుంచి వచ్చిన ఎసరిని ఒక బౌల్లో పెట్టేసుకోండి, యూజ్ అవుతాయి. ఇప్పుడు అదే కుక్కర్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ అంత గీని వేసుకోండి. ప్యూర్ గీ మన దగ్గర దొరుకుతుంది. వరల్డ్ వైడ్ గా మీరు ఎక్కడికైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ కింద అడ్రస్ కి. అండ్ దీంట్లో ఆయిల్ ఒక 80 ml అంతా వేసుకోండి. ఇప్పుడు దీంట్లో హోల్ స్పైసెస్ వేయాలి. ఒక 10 యాలకులు వేయండి, ఒక మరాఠీ మొగ్గ, ఒక 8 లవంగాలు వేసేయండి, ఒక 4 ఇంచుల చెక్క వేయండి, ఒక స్టార్ అనాస పువ్వు సరిపోతుంది, ఒక చిన్న జాపత్రి పువ్వు వేసుకోండి, చాలు. ఈ హోల్ స్పైసెస్ అన్ని మీ పిచ్చకిస్తా బాబీ సేల్ చేస్తున్నాడు, మీరు కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ వేసాక ఒక నిమిషం మీడియం ఫ్లేమ్ లో వేపాక ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసేయండి. వెంటనే పుదీనా ఒక 30 ఆకులు, కొత్తిమీర ఒక కప్పు నిండా వేసేయండి. పచ్చిమిర్చి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం గట్టిగా 2 టేబుల్ స్పూన్ అంతా పడుతుంది, వేసుకోండి. ఒకసారి గిరా తిరిగేసి 1.5 టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ కూడా వేసేయండి. వేసి తిప్పేయండి. ఇందులో 2 బిర్యానీ ఆకులు, ఇందాకే వేయాల్సింది, ఎక్కడ దాక్కున్నాయో బుడ్డయి ఇంతున్నాయి. ఇప్పుడు పెరుగు ఒక 100 గ్రామ్స్ అంతా వేసేయండి. పెరుగు కరిగి ఆయిల్ లాగా అయ్యేంత వరకు చూసి అప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంత డ్రై కసూరి మెతి వేసుకోండి, ఇలా క్రష్ చేసి. ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అంత కారం వేయాలి. కారం కూడా దొరుకుతుంది మన దగ్గర కిందున్న అడ్రస్ లో. అలాగే దీంట్లో ఒక నిమ్మకాయ మొత్తం పిండేయండి. ఇప్పుడు ధనియాల పొడి వేయండి, ఒక టీ స్పూన్ అంతా. కలిపేసిన 2 నిమిషాల తర్వాత బాయిల్ చేసిన మటన్ ముక్కల్ని వేసేయండి ఇందులో. ఒక్కసారి కలిపేసి ఇప్పుడు ఇందులో మటన్ స్టాక్ ని వేసేయండి. కొలత పెట్టుకోండి. సేమ్ గ్లాస్ తో నేను వాటర్ కొలిచి వేస్తున్నాను. 2.5 గ్లాసెస్ రైస్ కాబట్టి నార్మల్ గా అయితే 5 గ్లాసెస్ వేస్తాం కదా, నానిన రైస్ కి మనం ఒక 1/2 గ్లాస్ తక్కువ వేస్తున్నాము. సో ఇప్పుడు ఈ స్టాక్ వచ్చేసి 1, 2, 2.5 వచ్చాయి. అండ్ హాట్ వాటర్ తో గ్లాసెస్ కౌంటింగ్ కంటిన్యూ చేస్తున్నాను. టోటల్ చూసారు కదా, 4 గ్లాసెస్ వేసాను. ఆల్రెడీ పెరుగు ఆ గ్రేవీలో 1/2 గ్లాస్ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి 4.5 గ్లాసెస్ వేసినట్టు లెక్క. ఇందులో బాయిలింగ్ పాయింట్ వచ్చినప్పుడు నానబెట్టుకున్న రైస్ డ్రైన్ చేసి వేసేయండి. చక్కగా కలిపేసి కాస్త రైస్ ఇలా కాస్త ఉబ్బిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి కరెక్ట్గా 2వ విజిల్ అవగానే, అంటే 2వ విజిల్ అయిపోగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన 15 మినిట్స్ వరకు అస్సలు మూత తీయకూడదు. ఆ తర్వాత తీస్తే ఆహాహాహా, కుక్కర్లో మటన్ పులావ్ ఇలా వండాలి. రెస్టారెంట్ గైస్ గుర్తుపెట్టుకోండి. సో ఈ రెసిపీ మీరు మీ ఇళ్లలో ట్రై చేయండి.
ఫసక్కున లేపేయండి. ఇదేమి ఎక్స్ప్రెస్ రెసిపీ కాదు, అట్లీస్ట్ 40 మినిట్స్ పడుతుంది చేయడానికి. కాకపోతే అంతే అద్భుతమైన రిజల్ట్ మీకు వస్తుంది. రెస్టారెంట్స్ లో జస్ట్ 15 మినిట్స్ అని చెప్పి తీసుకొస్తారు కదా, అవి అస్సలు హెల్దీ రెసిపీస్ కావు. అగ్గడమే బగ్గడ రెసిపీస్ అంటే ఏంటో తెలుసా? అలాంటివి అనమాట. అంటే ఏంటో అడగండి. గైస్, యూ మస్ట్ టేస్ట్ దిస్ రెసిపీ అండ్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. మీరు చేసుకొని ఆ రెసిపీ ఎలా అనిపించింది అనేది దయచేసి కామెంట్లో తెలియజేయండి. అలా డిస్కస్ చేసుకుంటే నలుగురు బాగా వండుకుంటారు కదా. అందుకని సో ఈ రెసిపీ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోకండి. ఐ లవ్ యూ ఆల్. ఉంటానండి.